హలో గైస్, వీళ్ళు ప్రజెంట్ అయితే వీళ్ళకు ఒక 15 days ఎస్ఎస్సి జీడీ 5 kilometers రన్నింగ్ ఉంది. సో మన దగ్గరికి అయితే వచ్చారు ప్రజెంట్. ఇప్పుడు వీళ్ళకి ట్రయల్ చేయాలి, 5 kilometers రన్నింగ్ ట్రయల్ చేద్దాం. మనకు వీడియో తీసుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్ లేరు కాబట్టి ఆల్మోస్ట్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. 5 kilometers ట్రయల్. ఓకే, టైమింగ్ తీస్తా. ఒకవేళ చెప్పలేము, ఒక్కొక్కసారి స్కిప్ కూడా కావచ్చు, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి స్కిప్ కూడా కావచ్చు. మ్యాక్సిమం అయితే స్కిప్ చేయను, నేను అట్లనే కెమెరా పెట్టేస్తా, కింద పెట్టినా కెమెరా పెట్టేస్తా, తీయనికి రాదు కాబట్టి. సో 5 kilometers ఫస్ట్ 2.5 ముందరకు ఉంటుంది, స్ట్రేట్ ఉంటుంది రోడ్డు. ఆడ నేను అప్పుడే చెప్పేస్తా, 2.5 దగ్గర రిటర్న్ అయ్యి మళ్ళీ ఫినిషింగ్ ఇది ఉంటుంది. ఫినిషింగ్ ఈయన కాబట్టి నేను ముందరకు కొట్టుకోండి ఫినిషింగ్. ఓకేనా? ఇప్పుడు టైమింగ్ అయితే పర్ఫెక్ట్ తీస్తా. ఓకేనా? మీకు అయ్యేంత వరకు కొట్టండి, మౌత్ మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఓకేనా? నోస్తో కాకుండా మౌత్తో కూడా తీసుకోండి, రెండు ఓపెన్ చేసి తీసుకోండి. నోరు ముక్కు రెండు యూజ్ చేయాలి. తల కాలు చేతులు అటు ఇటు ఊపొద్దు. తల స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, ఫుట్ కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పొజిషన్, చలో భాగ్. ఓకే, మొత్తానికైతే ముందర కూతురు. మనం వాచ్ లోపల పెట్టుకుందాం, మనకు తీసుకోలేరు లేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఇదేదో టీజర్ చెప్పినట్టుంది కదా. మొత్తానికైతే సో వీళ్ళు రన్నింగ్ స్టార్ట్ చేసారు. మనం ప్రజెంట్ సింగిల్గా వీడియో తీస్తున్నాం, ఏం స్కిప్ చెయ్యను, ఆల్మోస్ట్ తీస్తా. ఇంకా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం 200% రండి. 10-15 రోజులు, ఇగో వీళ్ళిద్దరు 10-15 రోజులు ఉన్న వాళ్ళే వచ్చారు. అర్థమైందా? 10 to 15 days ఉన్న వాళ్ళు వచ్చారు. నాకు తెలిసి డేటు ఎప్పుడు వీళ్ళకు 28కో 30 తారీఖు, అంటే దగ్గర ఒక 10-15 రోజులు అంతే. సో మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. సో వీళ్ళ యాక్షన్ చూడవచ్చు ప్రజెంట్ అయితే ఎట్లా చేస్తున్నారో. ఇప్పుడైతే 5 kilometers రన్నింగ్ మనం ఎందుకు పెట్టినామంటే ట్రయల్, వీళ్ళు ఏం చేస్తారనేది మనకు తెలియదు. ఎందుకంటే మేము ఏదో నార్మల్గా 1 minute 2 minutes తగ్గించుకొని కూర్చున్నాము అని చెప్తారు. సో వీళ్ళు ఎంత టైమింగ్ చేస్తారనేది మనకు తెలియదు కాబట్టి ఇక చూస్తున్నారు కదా. ఇగో ఫస్ట్ స్టార్టింగ్ రావాలి. బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే కింద ఫుట్ చూస్తున్నారు కదా, ఈ ఫుట్ చూడండి ఒకసారి, సైడ్స్ పడుతున్నాయి, అట్లా సైడ్లు పడద్దు. అవతల సైడ్ ఫుట్ పర్సన్ చూసినా స్ట్రేట్ ఫార్వర్డ్ వేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. సో ఇది అన్నట్టు వచ్చేట. సో ఇప్పుడైతే మొత్తానికైతే 5 kilometers రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 5 kilometers రన్నర్స్ ఎవరైతే ఉంటే టైమింగ్ పడకపోతే ఇతను అయితే మరి 28 నిమిషాలు 29 నిమిషాలు పడుతుందన్న అంటున్నాడు. సో మన ట్రయల్లో అయితే మరి ఎంత చేస్తాడు ఏంది అనేది చూద్దాం. సో ఎవరైనా 28-30 నిమిషాలు పడేటోళ్ళు ఉంటే రండ్రా అయ్యా, నాకు టార్గెట్ ఉంటుంది, అది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేస్తా. ఎందుకంటే 5 kilometers అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య అది. సో ఫస్ట్ మనం రన్నింగ్ స్టార్ట్ చేసిందే 5 kilometers ఈవెంట్, తర్వాత 3000 meters స్టీపుల్ చేసి, తర్వాత 10 kilometers. సో ఇట్లా చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మన లాంగ్ డిస్టెన్స్ రన్నింగే కాబట్టి ఆల్మోస్ట్ మిమ్మల్ని నేను సక్సెస్ చేస్తా పక్క. వచ్చేటోళ్ళు ఉంటే రండి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం, కేశంపేట గ్రామం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ వచ్చేసి 9133633868 మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి. 100% చెప్తా. 15 రోజులకు ఎంత ఫుడ్ అమౌంట్ ఎంత అవుతుందో ఆ పేమెంట్ తీసుకుంటాం. ఫ్రీగా అయితే ఇవ్వడు చేయడు కదా. సో ఇక మీరు వచ్చేసి ఏదో 10 రోజులు వస్తాం, 10 రోజులు ఉంటాం, ఏదో 500 ఇస్తాం 600 ఇస్తాం అంటే కాదు. అక్కడ హాస్టల్లో మెయింటైన్ చేసేటోళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కదా. సో అందుకోసం ఓన్లీ ఫుడ్ ఫీజు కట్టుకోండి అంతే. మీరు తినడానికి ఫుడ్ ఫీజు కూడా మీకు ఎవరు ఫ్రీగా పెట్టడు. మీరు జాబులు కొట్టినా కానీ మీరు ఫ్రీగా ఏం సర్వీస్ చేయరు కదా. సో ఏదైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళు మన దగ్గర మనం మెయింటైన్ చేయాలి, ఫుడ్కి అన్నీ మెయింటైన్ చేయాలి, అది కూడా ఫ్రీగా ఇవ్వాలంటే ఇవ్వలేం. సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ చూడొచ్చు మనం, వాళ్ళు ఎట్లా రన్నింగ్ చేస్తున్నారు ఏంది అనేది. ఫుడ్ ఫీజు కట్టుకొని రండి. ఎక్కడ ఏంది ఫుడ్కి అమౌంట్ ఎంత అవుతుంది అంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో దాన్ని బట్టి అవుతుంది అంతే. ఒక 100 అటు ఇటు అవుతుంటుంది, ఎందుకంటే 100 రూపాయలు ఎక్కువనే తీసుకోవాలి.
రూపాయలు అయితే దగ్గర 100 రూపాయలు ఎక్కువ తీసుకోవాలి. నువ్వు ఒక రోజు లేట్గానే పోతావు, ఎట్లయినా ఓ రోజు అటు ఇటు అయిపోతావు. తీసుకుంటే నో ప్రాబ్లం కదా. ఎన్నో రూపాయలు బయట ఖర్చు పెడతారు. ఈడ నీ లైఫ్కి సంబంధించిన దగ్గర ఖర్చు పెట్టడానికనే మీకు నొప్పి లేస్తుంటుంది. సో ఎంత దూరం ఉన్నా కానీ, కరీంనగర్లో ఉన్నా, వరంగల్లో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, కర్నూలులో ఉన్నా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉన్నా కానీ, ఏ డిస్టిక్లో ఏపీలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు కావాలి అంటే మాత్రం 200% మీరు రండి. నేను 10 రోజుల్లో చేపిస్తానే అంటున్నా. ఇప్పుడు అందరు చేతులు ఎత్తేస్తారు, కానీ నేను చేతులు ఎత్తాను. నేను ఎప్పుడు చేపియనికనే రెడీగా ఉంటా. సో మీరు వచ్చేటోళ్ళు ఖచ్చితంగా రావచ్చు. నాకు జర చేతు నొప్పిలేస్తుంది, కింద పెట్టి మళ్ళీ తీస్తా. స్కిప్ ఏం చేయను, వీడియోని అర్థం చేసుకోండి. చలో గుడ్ వెళ్ళండి, మేనేజ్ చేయండి. ఓకే, చేతు మనం చూడు సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాం లేరు ఈరోజు. ఇక ట్రయల్ కూడా పెడితే మీకు ఒక ధైర్యం రావాలని చెప్పేసి ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి నేను చెప్పే మాటలతోనే, ఈ ట్రయల్స్తో మీకు ఒక డేర్ వస్తుంది. ధైర్యం ఎట్లా వస్తుంది అంటే నేను చెప్తా. అది కూడా ఇప్పుడు వీళ్ళకి 10 రోజులు ఉంది. 10 రోజులు 15 రోజుల ముందు నా దగ్గరకు వచ్చారు. అంటే మీరు కూడా 10-15 రోజులు ఉన్నోళ్ళు, నెక్స్ట్ మంత్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ మంత్ 10 తారీఖు, నెక్స్ట్ మంత్ 15 తారీఖు, 20 తారీఖు, అంటే 18 తారీఖు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా మీకు ఒక హోప్ అన్నట్టు, అరే ఆర్కే అన్న దగ్గరికి పోవచ్చు కదా, 10 రోజులు ఉన్నోళ్ళే పోతురు, మనకేమైంది, 5 రోజులు 6 రోజులు ఉన్నోళ్ళు కూడా రావచ్చు. వస్తే ఇంతో అంతో నేర్చుకుంటారు. చలో గుడ్. తల ఊపొద్దు, సేమ్ అట్లనే మెయింటైన్ చేయండి. కుదిరినంత వరకు స్పీడ్ చేయడానికే ట్రై చేయండి అంతే. తర్వాత వచ్చేటప్పుడు కొద్దిగా లైట్గా డౌనే ఉంటుంది, ఈజీగా రావచ్చు రేసు. మొత్తం మీద రేసుని ఫినిషింగ్ చేయాలి మీరు. చలో గుడ్. శబాష్. కిలోమీటర్ వచ్చినట్టు వీళ్ళు, 1 కిలోమీటర్. మన దగ్గర అయితే స్టూడెంట్స్ అందరు క్వాలిఫై, మన దగ్గర లాస్ట్ వరకు ఎవరున్నారో. సో కొంతమంది మిడిల్లో పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత పోయారు. ఒకటే నెల జీడీ ఇంకా రన్నింగ్, ఒకటే నెల ఉంది అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. 9 తారీఖు వస్తుంది అనుకోరు, 9 తారీఖు రాలేదు. సో అదన్నట్టు. చూడొచ్చు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది చూడండి. మేనేజ్ చేయండి, కొద్దిగా స్పీడ్ చేయనికే మేనేజ్ చేయండి. తల ఊపొద్దు, తల స్ట్రేట్ ఉండాలి. తల ఇట్లా అనొద్దు, అదే ఇంకా నువ్వు వీక్ అన్నట్టు అది. చలో గుడ్. సార్కెల్ చూడండి, ఇగో రాకెట్లు పోయినట్టు. పైన చూడండి ఎట్లుందో వ్యూ, మంచిగా ఉంది కదా. ఏం మంచిగా ఉంది ఆర్కే అన్న, మాకు టైమింగ్ పడతలేదు అంటారా? ఇది రావుని కర్రగా అయింది. ఓకే, చలో శబాష్. 1600 మీటర్లు అయిపోయింది. ఇంకో ముందరకు 1 కిలోమీటర్ పోయి మళ్ళీ రిటర్న్ కావాలి మీరు. మేనేజ్ చేయండి, రేసుని మేనేజ్ చేయండి. ఇట్లా స్లో పోతే కాదు. చలో గుడ్. అందుకోసమే ఫస్ట్ నేను చెప్తా, మంచిగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 100 మార్కులు, 110 మార్కులు, 95 మార్కులు తెచ్చుకుంటారు. ఏం చేయడానికి చెప్పండి. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఏం లాభం? చేయాలి కదా, కొద్దిగా ముందు వస్తే అయిపోతుంది కదా. క్వాలిఫై అయిన వెంబటి రానికి ఏమవుతుంది చెప్పండి?
ఇంటికాడ ఉండి నేను ఇట్లా చేసుకుంటా అట్లా చేసుకుంటా, ఎవడో ఉండి నేను ఇంటికాడ ఉండి క్వాలిఫై అయినా అంటే ఇంకో 10 మంది తల ఊపుతారు. ఎవడో సక్సెస్ అయ్యిండు అని చెప్పేసి అందరు సక్సెస్ అవుతారు కారు కదా. మన ఇండియాలో 120-130 కోట్ల మంది జనాభా ఉంటుంది. 120-130 కోట్ల మంది అయితే జనాభాలో మెడల్స్ అందరూ కొట్టలేరు కదా. మొన్న పోయిర్రు ఒలింపిక్స్కి పోయిర్రు, ఒక 6 మెడల్స్ వచ్చినాయి. పారా ఒలింపిక్స్కి పోయిర్రు, 29 మెడల్స్ వచ్చినాయి. పోయిన వాళ్ళు మాత్రం 89 మంది, అందరికీ రావు. సో అది మ్యాటర్, చెప్పేది అది. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. చలో చలో చలో, గుడ్ గుడ్ గుడ్, శబాష్ శబాష్. 5 కిలోమీటర్ల 1700 మీటర్లు కంప్లీట్ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే నా చేతి మాత్రం మామూలుగా గుంచలేదు అయ్యా. అబ్బా, స్కిప్ చేయకుండా చూడండి, కర్రెగా ఉన్నదాన్ని కూడా స్కిప్ చేయకుండా చూడాలి మీరు. నేనేం మాట్లాడుతున్నా మీరు మాటలు వినాలి. చలో చలో వెళ్ళు, వెళ్ళాలి వెళ్ళాలి తమ్ముడు. వెళ్ళాలి తమ్ముడు వెళ్ళాలి. బ్రైట్ ఎక్కువ అయిపోయినట్టుంది, బ్రైట్నెస్ ఎక్కువ అయినట్టుంది. చలో చలో గుడ్ తమ్ముడు వెళ్ళాలి. పట్టుకోవాలి, ముందల పర్సన్ని పట్టుకోవాలి. అవో ముందలనే కానీ అవో టవర్ దగ్గరనే, ఆ టవర్ దగ్గరనే మళ్ళీ రిటర్న్ అవుతారు. మళ్ళీ డౌన్ ఉంటుంది, మంచిగా చేయొచ్చు రేసు. ఈజీ, ఏం కాదు, ప్రాబ్లమే లేదు. టైం మాస్ ఉంది, నేను చేపిస్తా కానీ టెన్షన్ ఏం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఒక 10 స్పీడ్లో పోతురు. వచ్చి చలో చలో గుడ్ గుడ్. తల ఊపద్దు. చూస్తున్నారు కదా, ఇంకెవరైనా 10 రోజుల ముందు ఉన్నోళ్ళు మాత్రం 100% రన్ అయ్యా. 10 రోజులు సింపుల్గా 1 వీక్ ట్రైనింగ్ చాలా మంచిగా వస్తుంది. దగ్గర 2 వీక్స్ ట్రైనింగ్ అనుకోండి, మీకు 2 వారాల ట్రైనింగ్ వస్తుంది ఈజీగా. మీరు 100% రావచ్చు, రండి. ఏం కాదు, నన్ను నమ్ముకొని రండ్రా బాబు. ఆలోచన కూడా చేయకండి. 9133633868 మొబైల్ నెంబరు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలము. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ కొండి. హైదరాబాద్లో అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ ఏడుంటుంది అన్న అంటే ఇంకా నాకు తెలియదు అది ఏడుంటుందో. అఫ్జల్గంజ్ బస్ స్టాండ్కి పోయేది కూడా నేను చెప్పాలంటే నా వల్ల కాదురా. అఫ్జల్గంజ్ బస్ స్టాండ్కు ఉండి అఫ్జల్గంజ్ బస్ స్టాండ్కి పోయి ఆడికెళ్ళి డైరెక్ట్ కేశంపేట బస్సులు. కేశంపేటకి పోవాలంటే ఎట్లా అని బస్ స్టాండ్లో పోయి అడుగుండి. ఆడెవరో ఆఫీసర్ ఉంటారు కదా, ఆఫీసర్ని అడుగుండి. సో ఏదో బస్సులు ఉంటాయి, ఆంధ్రాలకు పోయే బస్సులు, తర్వాత రాణిపేటకు పోయే బస్సులు, ఇట్లా బస్సులు ఉంటాయి అన్నట్టు. ఆ బస్సులు ఎక్కి సీదా మీరు కేశంపేటలో దిగండి. కేశంపేటలో దిగిన తర్వాత మైసమ్మ టెంపుల్ ఉంటుంది. మైసమ్మ టెంపుల్ ఎక్కడైనా అడుగుండి. మైసమ్మ టెంపుల్ కాడికి వెళ్ళి కొద్దిగా ముందరకు వస్తే బీసీ హాస్టల్ వస్తుంది. అంతే, ఇంకా ఉన్నది ఏం లేదు. ఆడనే మన షెల్టరు, మనం ఆడనే ట్రైనింగ్ ఇస్తున్నాం అందరికీ. సో చలో చలో గుడ్ గుడ్ గుడ్, శబాష్. వెళ్ళు, ఏం కాదు, ముందరకు. ఇంకా అక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది, ట్రాన్స్ఫారం రైట్ సైడ్లో ట్రాన్స్ఫారం ఉంటుంది. ట్రాన్స్ఫారం కాడ తిరగాలి. టైము 12:33 అవుతుంది. చలో 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 గుడ్ గుడ్, శబాష్ శబాష్. రిటర్న్ ఇటుకెళ్ళి రిటర్న్గా.
ఏ తమ్ముడు వచ్చేయి, ఇడికెళ్ళి రిటర్న్ కావాలి. 13 నిమిషాల 40 సెకండ్లు, 2.5 కిలోమీటర్లు 13 నిమిషాలు 40 సెకండ్లు. ఈ లెక్కన చూస్తే ఒక 28 నిమిషాలు చేసేటట్టు కొడుతుంది నాకు. చలో చలో వెళ్ళింగా. ఏ తమ్ముడు కొద్దిగా స్పీడ్ అయ్యి, ఏం కాదు, వెళ్ళు ముందరికెళ్ళు. లేపు బాడీ లేపు. ఫ్లాట్ ఉంది మంచిగా, రోడ్ మొత్తం ఫ్లాట్గా ఉంది. పట్టుకో, ముందర పర్సన్ పట్టుకో, వెళ్ళు నువ్వు. అందుకోసమే నేను చెప్పేది, ఒక 3 నెలల ముందు ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఎవరైనా అగ్నివీర్ వాళ్ళు ఆర్మీకి ట్రై చేసే వాళ్ళు 600 మీటర్ల కోసం అరే 5 నిమిషాల 30, 5 నిమిషాలు 20 వేస్తే జాబ్ రాదురా పక్కా గ్యారంటీ. ఇప్పటి వరకు మన ప్రొడక్షన్ ఇప్పటి వరకు నేను ఎప్పటి నుంచి అయితే చెప్తున్నానో, నేను దాదాపుగా 2021 నుంచి చెప్తున్నా దీని గురించి మొత్తము. నేనేం చెప్తే అదే జరుగుతుంది. మీకు జాబ్ మాత్రం 100% రాదురా. 5 నిమిషాలు 20 సెకండ్లు చేస్తే రాదు. బీ బోర్డ్లో కొడితే అస్సలు రాదు. ఎవరికో వనికి 100లో ఒక్కరికి వస్తుంది చూడండి. ఇంకా అంత 100 చెప్తున్నా చూడండి. బీ బోర్డ్లో కొట్టిన వాళ్ళు 100 మంది ఉన్నారంటే ఆ 100 మందిలో 5-6 మందికి వస్తుంది జాబ్లు. అంతే. నేను ఏ బోర్డులో కొట్టాలని 100 సార్లు చెప్తున్నా. రన్నింగ్ చేయాలంటే పర్ఫార్మెన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండోరెన్స్ విత్ ఫిట్నెస్ మొత్తం రోడ్ రేసులు చేయాలి. ఆ తర్వాత స్పీడ్ ట్రైనింగ్ కోసం మనం గ్రౌండ్లోకి ఎంట్రీ కావాలి. 3 నెలల ట్రైనింగ్లో దాదాపుగా ఇంచుమించు మనకు నెల రోజులు మొత్తం ఇండోరెన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ నెల తర్వాత వచ్చేసి మనకు ఇండోరెన్స్ విత్ స్పీడ్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మొత్తం స్పీడే ఉంటుంది. అర్థమవుతుందా? ఇది తర్వాత రికవరీ రన్నింగ్లు ఉంటాయి, రికవరీ జాగ్లు ఉంటాయి, తర్వాత రికవరీ స్పీడ్ వర్కౌట్లు ఉంటాయి, టెంపో రన్నింగ్ ఉంటుంది, తర్వాత ఫాట్ లెగ్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ స్పీడ్ వర్కౌట్స్ ఉంటాయి, తర్వాత ఇంక ముందు ఉంటాయి రా. ఇక మీకు చెప్పాలంటే స్ట్రెంత్లింగ్ చేపిస్తా. ఫస్ట్ నెల మొత్తం మీకు స్ట్రెంత్లింగే చేపిస్తా. లెగ్స్, యాంకిల్ స్ట్రెంత్, నీ స్ట్రెంత్, గ్లూట్స్, హిప్ మొబిలిటీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ ఫిట్నెస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్. ఇవన్నీ చేపిస్తారా నేను. మీరు రావాలనుకుంటే రండి. తర్వాత నెక్స్ట్ దాని మీదే మెల్లగా కోర్ ఫిట్నెస్, తర్వాత యాప్స్ వర్కౌట్. సో ఇంతగానం ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. నేను చెప్తున్నా గ్యారంటీ. ఫెయిల్యూర్ అనేది ఉండదు. మీ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఇంకా ఇవి పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇగో 28-29 నిమిషాలు టెన్షన్ పడుకుంటూ రన్నింగ్లు చేస్తున్నారు. ఏం లాభం చెప్పండి? ఎప్పుడే కానీ మంచిగా కులాసగా రన్నింగ్ క్వాలిఫై చేయాలి, ఎంజాయ్ చేయాలి. అంతేగాని మీరు ఇట్లా మీరు టెన్షన్ పడుకుంటా రన్నింగ్ చేసుకుంటా ఇవి చేసుకుంటా మీరు చేయాలంటే రన్నింగ్ కాదు. ఒక మినిమం 20 రోజుల ముందే మనం క్వాలిఫై అయ్యి ఉండి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అది నేను చెప్పే పాలసీ అది. హ్యాపీగా ఉండాలి. ఇగో చూడండి, ఇగో సింపుల్గా చూడండి. ఇగో వీళ్ళు దాదాపుగా 3 కిలోమీటర్లు వచ్చారు కదా. ఇగో 17 నిమిషాలు చేసిండు ఈ అబ్బాయి. 3 కిలోమీటర్లు 17 నిమిషాలు. ఇంకో కిలోమీటర్ 22-23 నిమిషాలు పడేటట్టు ఉంది. తర్వాత అవతల మీరే లెక్కేసుకోండి. ఇక నేను ఓపెన్గా రఫ్గా చెప్తున్నాను నేను. చలో గుడ్ శబాష్. వెళ్ళండి, ముందరికి వెళ్ళండి. ఎవరికి చెప్తే అర్థం కాదు. కనీసం వాయిస్ వినండి. వీడియో చూడకపోయినా కానీ నా వాయిస్ వినండి. ఇప్పుడు 3 కిలోమీటర్లు 15 నిమిషాలు పడ్డప్పుడు 4 కిలోమీటర్లు ఎంత పడుతుంది? రఫ్గా 5 నిమిషాలు చేసినా కానీ, రఫ్గా 5 నిమిషాలు చెప్పిన కిలోమీటర్, ఇంకో కిలోమీటర్ 5 నిమిషాలు చేసినా కానీ దగ్గర 17, 18, 19, 20, 21, 22 నిమిషాలు. ఈ అవతల ఎంత చూడండి, 28, 29 నిమిషాలు చేస్తారు. చలో వెళ్ళు, ఏం కాదు. అందుకోసం ముందు నుంచి ప్రాక్టీస్ చాలా మోస్ట్గా చెప్పాలంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ సెంట్రల్ ఫోర్సెస్కి మొత్తం మనకు ఫిజికల్తో పని చాలా ఉంటుంది. తమ్ముడు జర స్పీడ్ చేయి, ఆయనతో పాటు వస్తావు. నువ్వు కొద్దిగా స్పీడ్ చేయి, ఏం కాదు వస్తావు, ఏం కాదు చేయి వస్తావు.
దగ్గర పడ్డది, రేస్ కూడా దగ్గర పడ్డది. ఇంకొక 16, లాస్ట్ 1600 మీటర్స్, ఇంకొక 1600 మీటర్లు ఉంది మనకు రేస్. మనకు 1600 మీటర్లు మాత్రమే ఉంది. ఇంకా ఇక 1600 మీటర్లు కవర్ అయ్యేందుకు ఇంచుమించు ఇంకొక 10 నిమిషాలు పడేటట్టే ఉంది. చలో చలో చలో, గుడ్ గుడ్, షబాష్ తమ్ముడు. వెళ్ళు. ఇది నల్గొండ కదా? నల్గొండ. ఇగో నల్గొండ నుంచి వచ్చింది చూడు. ఎవరు ఉండి చాలా దూరం కదా, అంత లాంగ్, ఈ 10 రోజుల కోసం. అరే ఈ 10 రోజులనే సక్సెస్ కావచ్చురా. మీకు మైండ్ ఉండదు, ఏముండదు. ఈ 10 రోజుల కోసం అంత దూరం రావాలి, నా షెడ్యూల్ పెట్టుండి అది ఇది అని అంటే, ఆ నైట్ పూట నేను షెడ్యూల్ ఊకే రాత్రిపూట నేను వర్కౌట్ పొద్దుగాలు ఎట్లా చేసుకోవాలనేది డైలీ ఒక లైవ్ పెట్టేది. రోజు అడుగుతారు అని చెప్పేసి ఆ లైవ్ కూడా ఇంట్రెస్ట్ లేక ఇంకా లైవ్కి వచ్చి షెడ్యూల్ చెప్తలేను, కావాలనే చెప్తలేను. ఎందుకంటే మనం పెట్టంగా కూడా మళ్ళీ అడుగుతాం. పర్సనల్గా పెట్టాలన్నట షెడ్యూల్. పెట్టండి రా పర్సనల్గా. మీ పెద్ద తోపులు తుడుములు పర్సనల్గా పెట్టడానికి ఎందుకు పెట్టాలరా భయ్? ఉన్న వర్కౌట్ని యూట్యూబ్లో ఫాలో అయ్యి చేసుకోనికే మీకు ముట్టి పరుగు. ఇంకేమో అంటారు కదా, నాకు అన్నము నేను కింటం తినటోని, కానీ కాకపోతే ఏంటంటే నాకు ఏమంటారు చూడు, నాలుక చిన్నగా ఉన్నందుకు, నోరుకు చిన్నగా ఉన్నందుకు నేను తినలేకపోతున్నా అన్నాడంట వెనుకడుకోడు. కథకు అట్లనే ఉంది. పర్సనల్గా పెడితేనే ఆయనకు ఇంకా మూడు వస్తుందేమో. ఇంకా పర్సనల్గా వర్కౌట్ షెడ్యూల్ ఎవరైనా పర్సనల్గా పెట్టాలనా? వీడియోలలో చెప్తున్నా ఆల్రెడీ. ఆ వీడియోలో మీకు బర్వా 20 నిమిషాల వీడియో చూసుకొని వర్కౌట్ తేలాడుకోనికి? వర్కౌట్ గురించే లైవ్కి వస్తున్నా, లైవ్ చెప్తున్నా. వర్కౌట్ నేర్చుకోండి. ఆల్రెడీ టైటిల్ కూడా రాస్తున్నా, ట్యూస్డే వర్కౌట్, థర్స్డే, వెనస్డే వర్కౌట్ అని చెప్పేసి మంచి వర్కౌట్లు కూడా నేను ఆడ రాస్తున్నా, టైటిలే రాస్తున్నా ఇది వర్కౌట్ అని. మీకు ఆల్రెడీ వర్కౌట్ అర్థమవుతుంది. టైమింగ్స్ ఒక్కటి తెలుసుకుంటే అయిపోతుంది కదా, అది కూడా తెలుసుకోరు. నొప్పి, ఇబ్బంది. పర్సనల్గా మెసేజ్ చేసి పెడితే టైపింగ్ చేసి పెట్టాలి. మీకు వచ్చి ఒక ట్రైనర్ ఎంత బిజీగా ఉంటాడో అసలు అర్థం చేసుకోవచ్చు. మనం యూట్యూబ్లో మనకు ఒక 60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో మనకు నెంబర్ పెడతాము, ఎన్ని కాల్స్ వస్తాయి, పర్సనల్గా ఫ్యామిలీ కాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. బిజీగా ఉండడా? మనం సోషల్ మీడియాలో మనం వీడియోలు పెడుతున్నాం, అవి చేస్తున్నాం అంటే చాలా బిజీ పర్సన్ అని అర్థం చేసుకోవచ్చు మీరు కూడా. ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి, దానికి ఒక గంటన్నర కేటాయించడం, ఫ్యామిలీకి ఒక గంటన్నర 2 గంటలు కేటాయించడం, పర్సనల్ లైఫ్ కోసం పడుకోవడము, నిద్రపోవడం, తినడం కోసం 5-6 గంటలు, సోషల్ మీడియాలో 2-3 గంటలు, ఇవన్నీ ఆలోచన చేయాలి. మనం వీడియో వేయడమే గొప్ప. ఆడ ఆ టైంకి లైవ్ వచ్చి చెప్పడమే పెద్ద గొప్ప. చలో చలో, గుడ్ గుడ్. దగ్గర పడ్డా తమ్ముడు. తమ్ముడు వచ్చాయి, నువ్వు రాని వెనకాల పడుతున్నావుదా? కెమెరా స్కిప్ చేయకుండా కెమెరా పట్టుకో. ఖాళీగానే ఉన్నావు, పట్టుకో. కొత్తగా వచ్చి ఉండి పట్టుకో. ఆటలు రన్ అవుతుంది, పట్టుకో. కూర్చో. ఆల్రెడీ పట్టుకున్నావు, రన్ అవుతుంది ఆల్రెడీ. ఏమైనా వస్తే మళ్ళీ పోతుంది. రికార్డులో ఆఫ్లే ఉన్నాయి అసలు. ఆఫ్లో స్కిప్ చేయం మనం. చలో చలో, గుడ్ గుడ్. వెళ్ళు, ఇక దగ్గర పడ్డది రేసు, ఫినిషింగ్ ఏముంది. చలో చలో చలో, గుడ్ గుడ్. లెఫ్ట్ లెగ్ సైడ్ కడుతుంటాడు కింద ఫుడ్. సో ఇది ముచ్చట అన్నట్టు. 10 రోజులు ఎవరైనా ఉంటే మాత్రం 100% రండి, ఖచ్చితంగా రండి. 10 days ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఇంకా 10 రోజులు ఇలా క్వాలిఫై చేసే చూపిస్తుంది చూడండి. మీరు మాటలు కాదు, ఎట్లా క్వాలిఫై చేపిస్తున్నా చూడండి. మనకు ఇచ్చిన తక్కువ టైంలో అయినా సరే కానీ మనం క్వాలిఫై 100% చేపిస్తాం.
చలో ఫినిషింగ్ దగ్గరకు వచ్చినప్పుడు స్పీడ్ చేసుకోవాలి, దగ్గరకు వచ్చినప్పుడు లెగ్ ఓపెన్ చేసుకోవాలి లైట్గా, జర స్పీడ్ చేయనికే ట్రై చేయాలి. స్పీడ్ ఏం కాదు, తల ఊపకు, స్పీడ్ అయ్యి ఏం కాదు, స్పీడ్ అయ్యి ఏం కాదు. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఉంది అంటారు కదా, అప్పుడప్పుడు మనమే ఇస్తుంటాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒరిజినల్గా. చలో చలో గుడ్ గుడ్ గుడ్. జస్ట్ 500 మీటర్స్ ఉంది చూడు, 500 మీటర్లు ఉంది, 500 మీటర్లు కూడా లేదు. స్పీడ్ చేయి, ఇంకా ఏం కాదు, లేపు బాడీ లేపు, స్పీడ్ చేయి. ముందరికి చూడు, స్ట్రేట్ ఫార్వర్డ్ చూడాలి, జర స్పీడ్ చేయి. ఫ్లాట్ ఉంది, స్పీడ్ చేయి. ఫుట్ స్ట్రేట్ ఫార్వర్డ్ అయ్యి, ఫుట్ కింద, ఫుట్ కరెక్ట్ అయ్యి, సైడ్లోకి వేయదు ఫుట్. క్రాస్ పడుతుంది లేదు, అందుకోసం ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తాను నేను. ఏదేగా మనోళ్ళకేమో స్పైడర్ మ్యాన్, పవర్ రేంజర్స్ లాగా అప్పటిదప్పుడే ఓం భీం క్లీం అనగానే పర్ఫార్మెన్స్ రావాలి. పర్ఫార్మెన్స్ అంటే ఏందనుకుంటారు రాదు, ఏదో పొద్దుగాల లేచి బ్రష్ చేసినంత ఈజీ అనుకుంటారా ఏంటి? ఇవ్వాలి, షార్ట్ వేసుకోవాలి, షూ కట్టుకోవాలి, లేస్ కట్టుకోవాలి, రన్నింగ్ చేసేటప్పుడు కింద ఎట్లుంటుంది అనుకుంటున్నావు పర్ఫార్మెన్స్? ఇది వాటేస్తుంటుంది, అది వాటేస్తుంటుంది, మధ్యలో వాటేస్తుంటుంది, అన్ని కథలు ఉంటాయి రా, కొత్త మాటలు కాదు. ఏదో సగం సగం ప్రాక్టీస్తో సక్సెస్ కావాలనుకుంటున్నాం మనోళ్ళు. కష్టపడంటే మస్తు కష్టపడ్డామన్నా మేము, బా అలా అంటారు. ఏం కష్టపడతారా, 10-15 రోజుల ముందు ప్రాక్టీస్ చేసి కష్టమంటారా? అది కష్టమే కాదు అసలు. 10 రోజులు 15 రోజులు ప్రాక్టీస్ చేస్తారు. నాకు నీ పెయిన్ వచ్చింది, నాకు మోకాలు నొప్పి వచ్చింది, నాకు యాంకిల్ పెయిన్ వచ్చింది, కాఫ్ పెయిన్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అన్నప్పుడు నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. కావాలి, ఇట్లనే కావాలనుకుంటా నేను కూడా. ఎందుకంటే సక్సెస్ కావాలని ఉంటుంది, కానీ ఇట్లా చేసిన రోజులకు ఇట్లనే కావాలి. ఇప్పటి నుంచి 15 రోజులు కాదు, 3-4 నెలల నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. సౌత్ ఇండియన్స్ ఎట్లా చేస్తారు? నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కాదు. సౌత్ ఇండియన్స్ అంటే మనమే. నార్త్ ఇండియన్స్ అసలు సంవత్సరం నుంచి కష్టపడతారు. ఆయనకు అమ్మాయి వాడు గుర్తురాడు, జాబ్ కొట్టిన తర్వాతనే అమ్మాయి. చలో చలో ఫినిషింగ్ ఫినిషింగ్. జస్ట్ ఓన్లీ 50 మీటర్స్ అంత, కేవలం 50 మీటర్స్. ఉరుకు ఇక 50 మీటర్లు, కేవలం 50 మీటర్లే. చలో 26, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 26, 55. చూసుకుంటే వీడియోలో కూడా చూసుకో, అదే టైం. అంటే నియర్లీ ఒక 7 నిమిషాలు అనుకో. ఇక 4 సెకండ్లు తక్కువ 27 నిమిషాలు చేసిండు. అందుకోసమే నేను చెప్తా, ఎప్పుడే కానీ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తా నేను. అందుకోసం ప్రాక్టీస్ చేసుకోవాలి. 27 నిమిషాలు చేసిండు అనుకోండి, 27 నిమిషాలు చేసిండు, 4 సెకండ్లు తక్కువ 27 నిమిషాలు. ఇప్పుడు నువ్వు తగ్గించాల్సింది ఎంత? 3 నిమిషాలా? 3 minutes 20 seconds. 24 అంటే 25, 26, 27, 3 నిమిషాలు తగ్గియాలి. 26, 56, 26 కాదు, 26, 56, 3 నిమిషాలు. కమాన్ చలో చలో. 27, 48, 27, 50, 51, 27, 51 బాబు, 27, 51. ఈయనదేమో 26, 56 ఏమో ఫస్ట్ పర్సన్ వైట్ టీషర్ట్, బ్లూ టీషర్ట్ పర్సన్ ఏమో 27, 51. కిరణ్ ఎడికెళ్ళి వచ్చినావు? పెద్దపల్లి. ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు 15 రోజుల కోసం పెద్దపల్లికి వెళ్ళి వచ్చిండు, అర్థమవుతుందా? పెద్దపల్లికి వెళ్ళి వచ్చిండు అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. 10 రోజులు ఉంటే ఏమవుతుంది అంటే ఏం కాదు, సక్సెస్ కూడా వస్తుంది మంచిగా. అందుకోసమే నేను చెప్పేది. ఈయననేమో 26, 56 సెకండ్ చేసిండు, 27, 51 సెకండ్ చేసిండు. 10-15 రోజుల కోసం మీరు రాలేరా? ఎస్ఎస్సి జీడీ వాళ్ళు 28, 29 నిమిషాలు పడితే ఖచ్చితంగా. మీరేం టెన్షన్ పడకండి, మీరు టెన్షన్ పడకండి, నన్ను పెట్టకండి. నేను పక్క ఖచ్చితంగా చేపిస్తా అంటే చేపిస్తా.
నేను చెప్పేది అది. మన దగ్గర ఏంటంటే స్పెషల్ ఎస్ఎస్సి జీడీ ట్రైనింగ్ చాలా స్పెషల్ మన దగ్గర. అన్నింటికన్నా స్పెషల్, చాలా ఈజీగా ట్రాక్ వేలో నేను తీసుకొని వెళ్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెస్ట్ ఉంది కదా, ఈయనకు చెస్ట్ ఉంది, ఈయన కొద్దిగా చెస్ట్ లేకపోతే ఒకసారి ఆలోచన చేయండి పరిస్థితి. 15-20 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే చెస్ట్ లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఈయనకు చెస్ట్ ఉంది, బక్క ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చెస్ట్ ఉంది. అందుకోసమే చెప్పే చెస్ట్ చూసుకోవాలా, బాడీ చూసుకోవాలా, పెయిన్స్ చూసుకోవాలి. పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు సక్సెస్, ఇవన్నీ మేనేజ్ కావాలి అంటే ప్రాక్టీస్. అందుకోసం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలి. అర్థమవుతుందా మీ అందరికీ? ఇంకెవరన్నా రావాలనుకుంటే రంగారెడ్డి జిల్లా కేశంపేట, అఫ్జల్గంజ్ నుంచి సీదా బస్సు ఉంటుంది. ఆడికి పోయిన తర్వాత కేశంపేటకి ఎట్లా పోవాలంటే వాళ్ళే చెప్తారు. ఆడికి బస్సు ఎక్కి రండి సక్క మైసమ్మ టెంపుల్ బీసీ హాస్టల్ వచ్చేసేయండి. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి 10-15 రోజులు. అమౌంట్ ఎంత అంటే 10-15 రోజులు. మీరు ఎన్ని రోజులు ఉంటారు నాకేం తెలుసురా? 10 రోజులు ఉంటే 10 రోజులు పేమెంట్ కట్టుకోండి, 20 రోజులు ఉంటే 20 రోజులు, 1 మంత్ ఉంటే 1 మంత్ పేమెంట్. అంతే, ఏముంది? ఫుడ్ అయితే ఫ్రీగా పెట్టరు ఎవరు, ఇక్కడ మనకు ఉత్తగా రాదు కదా. సో అందుకోసమే గ్రౌండ్ ట్రైనింగ్ అయితే ఫ్రీగానే ఇస్తున్నా, ట్రైనింగ్ ఫ్రీగానే. సో అందుకోసం మంచిగా చేసుకోండి, మేనేజ్ చేసుకోండి. నీ దాంట్లో కూడా టైమింగ్ చూసుకున్నావు, ఆపుకోలేదు కదా? అందు ముసొచ్చింది, టైం ఆపుకోలేదు. టైమింగ్ చూసుకున్నాడు ఎంత తీసాడు అనేది. మీకు టైమింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వీడియోలో కూడా వస్తుంది మీకు టైమింగ్. అర్థమైందా? ఎన్ని సెకండ్లు చెప్పినా అన్ని సెకండ్లు వీడియో, ఈ కమానే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అందుకోసమే మనం చెప్తున్నా. ఇక దానికోసమే నేను చెప్పేది ఏంటంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.